అరే ఏమిటిది? ఒక కారు హారన్కి ఇంత భయపడిపోవాలా? అరే మోటు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు ఆగు! ఓహో, అసలు రోడ్డు మీద నడవలేకపోతున్నాం. కళ్ళు కనపడలేదా? నిన్ను వదిలిపెట్టను. నువ్వు చెప్పింది నిజమే మోటు. ఈ రోడ్డు మీద నడవడమే కాదు, ఈ భూమి మీద బతకడమే భారంగా ఉంది. ఎక్కడ చూసినా పొల్యూషన్ తో నిండిపోయింది. అటువైపు చూడు, చెట్ల మీద పక్షులు ఎంత హాయిగా జీవిస్తున్నాయో, అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. అవును, నిజమైన జీవితం అంటే వాటిదే. అసలు మనం కూడా హాయిగా చెట్ల మీద జీవిస్తే ఎలా ఉంటుందంటావు? ఆ పక్షుల్లాగా. పద వెళ్ళి డాక్టర్ జట్కాతో మాట్లాడదాం. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నా స్నేహితుడా, మీరు ఈ భూమి మీద కాకుండా చెట్ల మీదే బతకాలని ఎందుకు అనుకుంటున్నారు? సరే, ఏం పర్వాలేదులే. మీరు గనక ఈ క్యాప్సిల్స్ వేసుకున్నారంటే మీకు పక్షుల్లాగా రెక్కలు వచ్చేస్తాయి. నిజంగా పెద్దన్నయ్య, చెట్ల మీద పక్షులు ఎంత హాయిగా జీవిస్తున్నాయో తెలుసా? ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నాయి. రెక్కలు. అరే, మనకి రెక్కలు వచ్చేసాయి. అదేరింది. జీవితంలో అసలైన మజా ఇప్పుడు వస్తుంది. బాయ్ బాయ్ పెద్దన్నయ్య. థ్యాంక్ యూ. మోటుకి సరిగ్గా ఎగరడం కూడా రావడం లేదు. రా రా, నా వెనకాలే రా, నేను నేర్పిస్తాను రా. జీవితంలో అసలైన మజా ఇప్పుడు వచ్చింది. ఆహా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఇది నా గూడు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. కాపాడండి, 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 కాపాడండి. నా గుడ్లు తినేయడానికి ఎవరో నా గూటికొచ్చారు. కాపాడండి. అమ్మ కాకితల్లి, కాకితల్లి, నువ్వు అలా గట్టిగా అరవకు. మేము వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇది నా గూడు. రాము, సోము, శ్యాము, అందరూ త్వరగా రండి. మన గూడు ఆక్రమించుకోవడానికి బయట నుంచి వేరే పక్షులు వచ్చాయి. త్వరగా రండి. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. ఇది మా స్థావరం. వెళ్ళిపోండి. మర్యాదగా మీరు ఇక్కడ నుంచి వెళ్తారా వెళ్ళరా? అరే పదలు బతుకుంటే బలుసాకు తినొచ్చు. అరే ఎగిరిపోదాం పద. ఇక్కడ ఎంత హాయిగా ఉందో. ఇక ఈ చెట్టు మీద మనకి ఏ సమస్య రాదు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. సరే, మనం ఇక ఈ చెట్టు మీదే ఉందాం. ఇంత పెద్ద పెద్ద పక్షులా? అయితే అవి పెట్టే గుడ్డ ఎంత సైజులో ఉంటుందో. వెల్కమ్ టు దిస్ ట్రీ. మీకు మా చెట్టు మీదకి స్వాగతం. పదలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. భయపడకండి, నేను మీ స్నేహితుణ్ణి. ఇంతకీ మీ గూడెక్కడుంది? గూడా గూడా మాకే గూడు లేదు. నా ఉద్దేశం, మేము ఇంకా ఎక్కడ గూడు కట్టుకోలేదు. త్వరగా కట్టుకోండి. అంతకంటే త్వరగా గుడ్లు పెట్టివ్వండి. నేను మీ పిల్లలతో కలిసి ఆడుకుంటాను. వాళ్ళకి ఎన్నో కథలు వినిపిస్తాను.
అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చేయి. ముందు మనం ఈ పాము నుంచి తప్పించుకోవాలి. మా గూడు ఈ చెట్టు మీద లేదు, అదిగో ఆ చెట్టు మీద ఉంది. ప్రస్తుతం ఆ గూడులో 2 గుడ్లు ఉన్నాయంతే. అవి ఇంకా పిల్లలుగా తయారు కాలేదు. గుడ్లున్నాయా? గుడ్లున్నాయా? పతులు, భలే మంచి ప్లాన్ వేసావు నువ్వు. ఇక మీదట మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది నా గూడు. ఏయ్, ఇది నా స్థానం. హా! అసలు మీరిద్దరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మాకే చోటు చాలకుండా ఉంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కాపాడండి, కాపాడండి, కాపాడండి. చెంగం గారు, కాపాడండి. చెంగం గారు, కాపాడండి. చెంగం గారు ఇప్పుడు ఎక్కడికి రాలేరు. మనల్ని మనమే కాపాడుకోవాలి. పొడిచిన చోట పడవకుండా కొళ్ళ పొడి చేస్తున్నాయి. ఇక్కడ కార్ల హార్న్లు లేవు, వాటి దుమ్ము ధూళి కూడా లేదు. డాక్టర్ జట్కా మనల్ని ఎంత హాయిగా చేశారు. ఎవరు మీరు? ఇది మా స్థలం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడి నుంచి కంటికి కనిపించే దూరంలో ఉన్న ఆహార పదార్థాలన్నీ మావి. పారిపోండి, ఇక్కడి నుంచి మర్యాదగా పారిపోండి, పారిపోండి. అరే, ఇక నాకు కోపం వచ్చేస్తుంది. చెట్ల మీద వాళ్ళు ఉండనివ్వటం లేదు, గాల్లో మీరు ఎగరనివ్వటం లేదు. ఏమిటి అసలు? మేము ఎక్కడికి వెళ్ళాం. మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఈ ఆకాశం అందరిది, దీన్ని ఎవరు సొంతం చేసుకోలేరు. అలాగా? ఇప్పుడే చెప్తాను. ఆకాశం అందరు సొత్తా? అయ్యో, మమ్మీ, డాడీ, అయ్యో, 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 అమ్మో, అయ్యో, అమ్మో, నాను, అమ్మో, అమ్మమ్మో, నన్ను కొడదు. అయ్యో, అమ్మో, ఏంటి ఇప్పుడు అర్థమైందా? ఈ ప్రదేశం ఎవరిదో? మమ్మల్ని వదిలేయండి పెద్దన్నయ్య. మాకు విషయం అర్థమైపోయింది. మమ్మల్ని వదిలేయండి. మేము ఇంకెప్పుడు ఇటు పక్కకి రాము. సారీ. మీకు తగిన శిక్ష విధించాల్సిందే. మీలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఇప్పుడే చెప్తాను, ఉండండి. మన పిల్లలందరినీ పిలుద్దాం. సరదాగా ఒక రైడ్కి వెళ్ళొస్తారు. అరే, మనం ఇక్కడ ఏదో ప్రశాంతంగా ఉంటుందని ఎగురుకుంటూ వచ్చాం. కానీ మనం ఇక్కడికి వచ్చి వీళ్ళకి టాక్సీలా మారిపోయాం. అది ఫ్రీగా. మోటు ఎక్కువగా మాట్లాడకుండా ఎగురు. ఎందుకు వీళ్ళెవరు? మన వాళ్ళలా ఉన్నారే. జూడు డేటా, జూడు డేటా, జూడు డేటా కమిన్. ఏలియన్స్ దాడి చేయడానికి వస్తున్నారు. ఐ రిపీట్, ఏలియన్స్ దాడి చేయడానికి వస్తున్నారు. ఏలియన్స్ మన మీద దాడి చేయడానికి వస్తున్నారు. ఫైర్, ఫైర్. అయ్యో, అరే పతులు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? కింద భూమి మీద మనం ప్రశాంతంగా బతికాం. ఇక్కడికి వచ్చి అనవసరంగా కష్టాలు కోరి కోరి తెచ్చుకున్నా. అరే పతులు, అటు చూడు, మిసైల్. దానికి దొరకకుండా వేగంగా ఎగిరిపో. కాపాడండి, కాపాడండి, బాబు, కాపాడండి, కాపాడండి. చేయొద్దు. అనుకోని ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి పక్షులు వెంటబడుతున్నాయి, ఇంకోసారి మిసైల్స్. మోటు ఏదో ఒకటి చెయ్యి. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. మిసైల్ పైన కూర్చుని డాక్టర్ జట్కాకి ఫోన్ చేసి చూద్దాం.
మేము ఆగం. హలో డాక్టర్ జట్కా, మేము ప్రమాదంలో పడ్డాం. ఒక మిసైల్ మమ్మల్ని వెంటాడుతుంది. ఏంటి పత్రులు, మిస్సైల్ మిమ్మల్ని వెంటాడడం ఏమిటి? ఏమైంది? చెప్పాలంటే చాలా పెద్ద కదా. ముందు మిసైల్ ఎలా వదిలించుకోవాలో అది చెప్పండి. మీరు వెంటనే అడవి వైపు వెళ్ళండి. మిసైల్ కి పైకి గాని కిందకి గాని జరగండి. మిసైల్ ఏదో ఒక చెట్టు గుద్దుకుని బ్లాస్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు కిందకి దిగి నా దగ్గరకు వచ్చేయండి. అరే పెద్దన్నయ్య, ప్రస్తుతం మేము కిందకి రాలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏంటి, ఏమైంది? మీరు ఎక్కడికి వెళ్తున్నారు మోటు? మేము వెళ్ళటం లేదు, ఈ మిసైలే మమ్మల్ని తీసుకువెళ్తోంది. కాపాడండి, కాపాడండి. ఒక మంచి వ్యక్తి యొక్క లక్షణం ఏమిటి అంటే స్నేహితునికి సాయం చేయడం. అన్ని వేళలా స్నేహితునికి సాయం చేసేవాడే మంచి స్నేహితుడు అనిపించుకుంటాడు. నీ స్నేహితుని కోసం నువ్వు నీ సంతోషాన్ని త్యాగం చేయగలగాలి. పతులు ఎప్పుడు నా వెనకే ఉండి నాకు సపోర్ట్ ఇస్తాడు. నా కోసం తన సంతోషాన్ని కూడా త్యాగం చేస్తాడు. పతులు చాలా మంచి స్నేహితుడు. ఈ రోజు నుంచి నేను కూడా పతులకి మంచి స్నేహితుల్లా నడుచుకుంటాను. ఇప్పటి వరకు అన్ని పనులు నేను నా స్నేహితుడితోనే చేయించాను. ఈ రోజు నుంచి నేను నా స్నేహితుడికి అన్ని పనుల్లోనే సహాయంగా ఉంటాను. నేను మంచి వ్యక్తిగా మారతాను. పతులు, నువ్వు తప్పుకో. ఈ రోజు నుంచి వంట నేను చేస్తాను. నువ్వు విశ్రాంతి తీసుకో, టీవీ చూడు లేదా పేపర్ చదువుకో. వెళ్ళు. ఇప్పుడు నీకేం కావాలి? ముందు ఎందుకు కాకపడుతున్నావో చెప్పు. ఉన్నట్టుండి నాకు సాయం చేయాలని నీకెందుకు అనిపించింది? స్నేహితుడికి సహాయం చేయటం ఓ మంచి పౌరుడు యొక్క బాధ్యత. మొహమాట పడకు. ముందు నీకేం కావాలో సిగ్గు లేకుండా చెప్పు. ఏం కావాలన్నా ఇస్తాను. అరే, ఇంతవరకు నువ్వు అడిగింది ఏదైనా నేను కాదనా? చెప్పు, అడుగు. సహాయం చేయనిస్తావా లేదా దెబ్బలు తింటావా? చెప్పు. ఏం చేస్తావో చెయ్యి. నీ కోరిక తీరిపోయిందంటే నేను కాస్త సాయం చేస్తాను. వద్దు వద్దు. కడుపు నిండా తిని నా వంట ఎలా ఉందో చెప్పు. ఈ రోజు నుంచి రోజు నేనే వంట చేసి నీకు తినిపిస్తాను. తిను. అరే, ఏమిటి అలా చూస్తున్నావు? సరిగ్గా వండలేదంటే చెప్పేసేయ్, నీకోసం మళ్ళీ చేస్తాను. మళ్ళీ చేసి తినిపిస్తావా? అమ్మో, వద్దొద్దు, ఇక నా వల్ల కాదు. పతులు, నా చేత్తో వండిన వంట నీకు బాగా నచ్చింది కదూ? నాకు చాలా సంతోషంగా ఉంది. సరే పతులు, నేను వెళ్ళి మరో స్నేహితుడికి సహాయం చేసి వస్తాను. బాస్, మన డబ్బుల బ్యాగు కింద పడిపోయింది. వెనక్కి వెళ్ళి తీసుకురమ్మంటారా? దొంగ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడ్డు, ఫ్యాన్ ఎప్పుడు వెనక్కి తిరగదు. వెనక్కి వెళ్తే పట్టుబడతావు, దొంగతనం చేసినందుకు అనుభవిస్తావు. అర్థమయ్యిందా? భలే బాస్, భలే కవిత చెప్పారు. అరే పెద్దన్నయ్య, ఆగండి. ఇదిగో మీ బ్యాగ్. ఏ బోటు, ఆగు. ఆ చట్టం మీద బొట్టు, భారత మాత మీద బొట్టు. చెంగంచారు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓ పెద్ద మనిషి బ్యాగ్ వదిలేశాడు, అది ఆయనకి అందించాలి. ఎస్ ప్లీజ్ గో. అరే పెద్దన్నయ్య, ఆగండి. ఇదిగో మీ బ్యాగ్. మీరు అక్కడ మర్చిపోయి వచ్చారు. ఓ థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతలు. మీరు చాలా మంచి వ్యక్తి. మీరెల్లప్పుడూ మా లాంటి వాళ్ళకి ఇలాగే సాయం చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. మోటు, ఏంటి నువ్వు చేసిన పని? సార్, మీరంత కోపం తెచ్చుకునే పని నేనేమీ చేయలేదే. అరే, ఎదుటి వారికి సహాయం చేయడం కూడా తప్పేనా? ఎదుటి వారి అవసరాల్లో సహాయం చేసేవాడే మంచి వ్యక్తి అనిపించుకుంటాడు. మోటు, అక్కడే ఆగు.
ఏయ్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అసలు మోటీకి మంచివాడిని అనిపించుకోవాలనే పిచ్చెలా పట్టిందో నాకు అర్థం కావడం లేదు. ఏం చెప్పమంటారు డాక్టర్ జట్కా? తనకెక్కిన పిచ్చి ఎప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. ఆ పిచ్చి నాకు కూడా ఎక్కించేలా ఉన్నాడు. అరే పెద్దన్నయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం లేదు, నే ఈ ఆర్మర్ ని ట్రై చేస్తున్నాను. దీన్ని వేసుకుంటే మన సైనికులు వేగంగా ముందుకు వెళ్ళగలరో లేదో చూస్తున్నాను. అలాగే వేగంగా పరిగెత్తగలరో లేదోనని. మోటు ఆ రిమోట్ వదిలే. అది డాక్టర్ జట్కా గారి పని, నీకు సంబంధించింది కాదు. దేవుడి మీదట్టు ఉన్న పని అయిపోయినట్టే. మోటు వీడి త్వరగా ఆపు. నేను ఆపడానికే ప్రయత్నిస్తున్నాను అన్నయ్య. ఆపు మోటు, ముందు దాన్ని ఆపు. అరే మోటు నా ప్రాణమిత్రుడా, త్వరగా ఆపు. ఈ వయసులో నేను ఇవన్నీ చేయలేకపోతున్నాను. దయచేసి దాన్ని ఎవరైనా ఆపండి, లేదంటే. అది నాకు ఇవ్వు. కుదరదు, నేను డాక్టర్ జట్కా గారికి సహాయం చేసే తీరుతాను. చూసావా పతులు, నాకు ఇది కూడా తెలుసు. ఆ ఆర్మరు పైకి ఎగురుతుంది అని విన్నారంటే డాక్టర్ జట్కా చాలా సంతోషిస్తారు. సరే, ఇక నేను వెళ్ళి మరో స్నేహితుడికి సహాయం చేస్తాను. టీకోటి బాబాయ్, ఆ గరిటెలేవు. ఈ రోజు నీకు సమోసాలు చేయడంలో నేను సహాయం చేస్తాను. ఈ రోజు సమోసాలు తినాలి అనిపించడం లేదా? ఎందుకు అనిపించడం లేదు? అవి కూడా తింటాను, కానీ ముందు నేను నీకు సహాయం చేస్తాను. అది ఇవ్వు. ఆ గరిటె నా చేతికి ఇవ్వు. వదులు, నా గరిటెని వదిలే. నువ్వు సమోసాలు తయారు చేస్తానంటే నేను ఒప్పుకోను. వెళ్ళా. అరే నాకు అవకాశం ఇవ్వు టీకోటి బాబాయ్, నీకు సహాయం చేయనివ్వు. ఎదుటివాడికి సహాయం చేయటం ఓ మంచి వ్యక్తి లక్షణం. అది నువ్వు మంచి వ్యక్తిగా ఫ్రీగా తిని తిని నన్ను ఎంత బాధ పెట్టావో గుర్తులేదా? ఈ రోజు నేను మోటును వదిలిపెట్టేది లేదు. ఈ రోజు నేను మోటుని జైల్లో పెట్టి తీరుతాను. ఏయ్ మోటు, స్టాప్ స్టాప్, యు ఆర్ అండర్ అరెస్ట్. చెంగం గారు, మీరు ఆగండి. నేను ఇతనికి సహాయం చేసి ఆ తర్వాత మీతో మాట్లాడతాను. అయ్యమ్మా, తన సాయం తీసుకున్నావు అంటే నువ్వు అయిపోతావు. అయ్యమ్మా 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 అయ్యమ్మా. అయ్యమ్మా అయ్యమ్మా, మమ్మీ, డాడీ. అరే టీకోటి బాబాయ్, చెంగం గారు నీ మూకుడు తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను నీకు ఎలా సహాయం చేయాలి? దండం పెడతానన్నయ్యా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అదే నువ్వు నాకు చేసిన మేలు. సమోసాలన్నీ నీకే, అన్ని ఫ్రీ. వెళ్ళు. అదిరింది. చూసారా, మంచి మనిషికి అందరూ సహాయం చేస్తారు. బహుశా ఇందులోనే సమస్య ఉన్నట్టుంది. బహుశా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటా. మోటు, నా కారు పాడైపోయింది. కాస్త ఒక తోపు తోస్తావా? తోస్తాను. ఎందుకు తోయను? స్నేహితుడికి సహాయం చేయటమే ఓ మంచి వ్యక్తికి ఉండవలసిన లక్షణం. నేను ఇప్పుడే సమోసాలు ఆరగించి వస్తున్నా. మీ కారు ఎలా తోస్తానంటే మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ. కమా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. అదే నీ బలం ఇంతేనా? ఇప్పుడు చూడు.
మోటు మళ్ళీ వచ్చి నీ అంతు తెలుస్తాను. రక్షించండి. ఈ రోజు మోటును వదిలిపెట్టే సమస్య లేదు. ఆహాహాహా. ఈ రోజు నాకు లక్కీ డే. నా స్నేహితులందరూ ఒకేసారి కలిసి వస్తున్నారు. అందరికి ఒకేసారి సహాయం చేస్తాను. చెప్పండి ఎవరెవరికి ఏ సహాయం కావాలో. మోటు నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, మాకు ఒకే ఒక్క సాయం చెయ్యి. మాకు సాయం చేయాలన్న ఆలోచనే రానివ్వకు. లేదు లేదు, అలా ఎలా జరుగుతుంది పెద్దన్నయ్య? నేను సహాయం చేయకపోతే మీకు ఇంకెవరు సహాయం చేస్తారు? అయితే మేము ఒక పని చేస్తాం. నువ్వు చేసిన సాయానికి బహుమతి ఇస్తాం. బహుమత? అదేంది? త్వరగా ఇవ్వండి, అదేదో త్వరగా ఇవ్వండి. బహుమతి ఇస్తానని ఇలా మోసం చేస్తారా? రక్షించండి చింగం గారు, రక్షించండి. నిన్ను వదిలిపెట్టను మోటు, ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. ఇప్పుడు చూడు. అయ్యమ్మా! రక్షించండి. అమ్మా! నేను పారిపోతా.